యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం నుండి చదువుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిల్చుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. 7 వాక్య భాగాన్ని మన వెనుకట్లో దీవించిన గాక. వీళ్ళ శిలువ మీద 7 మాటలు పలకబడ్డది. మొదటి మాట మనం గత నెలలో ధ్యానించుకున్నాం. ఇప్పుడు శిలువ మీద పలికిన ఈ 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ప్రభు పలికి ఉంటున్నాడు. 7 మాటల్లో 7 సందేశాలు ఉంటున్నాయి. మొదటి మాట క్షమాపణ మార్గం చూపును. రెండో మాట లూకా సువార్త 23:42 ప్రకారము నేడే నువ్వు నాతో పరదేశంలో ఉండు అనేది రక్షణ మార్గం చూపును. మూడో మాట యోహాను సువార్త 19:26 ఆప్యాయత మార్గం అనగా తల్లిని ఆదరించిన మనం చూస్తున్నాం. నా దేవా నన్నెందుకు చేయి విడనాడుతువని మత్తయి సువార్త 27:46 ఉన్న మాట ఆవేదనతో కూడిన మార్గం చూపును. అంటే క్రీస్తు కోసం మనము ఆవేదన పడాలి, శ్రమ పడాలి, ఆ మార్గాన్ని చూపును. అలాగనే నేను దప్పికొనుచున్నాను అనేది యోహాను సువార్త 19:25 ఏదైతే ఉంటుందో అది సువార్త దాహం కొరకు చూపును. కనుక మనం సువార్త ప్రకటించిన వాళ్ళం కావాలి. ఆఖరి మాట సమాప్తమైనది అని గట్టిగా ఆయన కేకేశాడు. కనుక అది ఏం చూపిస్తుందంటే, ఇదిగో యోహాను సువార్త 19:30 ప్రకారం పని సంపూర్ణంగా జరిగించాలని. ఆఖరిగా లూకా సువార్త 23:46 తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అనే మాట మంచి విధేయ మార్గాన్ని, తృప్తికరమైన మార్గాన్ని చూపిస్తుంది. కనుక ఈ 7 మాటలు మందిరంలో పెట్టిన దీపవృక్షపు సమానమండి. దీపవృక్షానికి 7 కొమ్మలు ఎదురుగా ఉంటాయి, బంగారు కొమ్మలు. ఆ కొమ్మల్లో ఉన్న ప్రమిదలు వెలుగుతున్న 7 దీపాలు నిత్యం వెలుగుతుండవలెను. చూడండి, పరిశుద్ధ స్థలంలో ఆ ప్రాంగణంలో ఏ కిటికీ లేదు, బయట వెలుగు రాకూడదు. ప్రమిద అనగా దీప్తిలో ఉన్న వెలుగే ఆ ప్రాంతం అంతా కూడా కనబడాలి. అక్కడ రొట్టెల బల్ల ఉంటుంది, ధూప వేదిక ఉంటుంది, దీప వృక్షం ఉంటుంది. చూడండి, దీప వృక్షం అంటున్నా, ఒక వృక్షం లాగానే ఉంటుంది. ఇట్లా 7 కొమ్మలు దానికి, ఆ వృక్షం లాగానే ఉంటుంది. ఆ వృక్షంలో 7 ప్రమిదల్లో దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ 7 మాటలు ఆ దీప కాంతికి గుర్తు, సంఘానికి గుర్తు. కనుక మొదటి మాట మనం చూద్దాం. ఇప్పుడు శిలువ దగ్గర యేసు ప్రభు తల్లి అయిన మరియా ఉంది, సలోమి ఉంది, మరియ మగ్దలేని ఉంది. వీళ్ళందరూ శిలువ దగ్గర నిలబడి ఏడుస్తూ ఉన్నారు. సైనికులు దూషిస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా శిష్యులు పారిపోయి ఉంటున్నారు. అక్కడ ఎవరు కూడా లేరు. మొత్తం తల్లింటికి వెళ్ళి అర్కాల వరకు ఏ ప్రక్కకెళ్ళి చూసినా ప్రభుకు గాయాలు కనబడతాయండి, రక్తాలు కనబడతాయి, వాపులు కనబడతాయి, రక్తం గడ్డగట్టింది కనబడుతుంది. ఎక్కడ చూసినా బట్టబట్ట రక్తం అంతా కూడా కారిపోతా ఉంటే మండే ఎండల్లో యేసు ప్రభు పలికిన 7 మాటలు గంటకో మాట అంటే 9 గంటలకు ఒక మాట, 10 గంటలకు ఒక మాట, 11కు, 12కు, 1 గంటకు, 2 గంటలకు, 3 గంటలకు ఆఖరి మాట. గంటకో మాట చొప్పున సూచన. యేసు ప్రభు శిలువలో 7 మాటలు పలికేటప్పుడు ఆయనలో శక్తి లేదండి. ఈ మాటలు పలికేటప్పుడు చాలా బలహీనంగా ప్రభు ఉన్నాడు. దగ్గరగా ఉన్నవారే మాత్రం ఈ మాటలు వినగలుగుతారు. యేసు ప్రభు శిష్యుడైన యోహాను గారు, అలాగనే యేసు ప్రభు తల్లి అయిన మరియా అక్కడ ఉంది. మరియాను ఆదరించడానికి యోహాను తన మీద ఆమెను ఒరిగించుకున్నాడు. ఎంతో కాలం యేసు ప్రభు ఛాతి మీద తలబెట్టి ఒరిగిన ఈ యోహాను గారు ఇప్పుడు ప్రభు తల్లిని ఒరిగించుకున్నాడు ఛాతికి. ఆమె ఏడ్చి కుప్పగూలిపోతుంది, నిలిచడానికి శక్తి లేదు ఆమెకు. చాలా దుఃఖభ్రాంతురాలైంది. ప్రభుని చూసి వెక్కి ఏడుస్తా ఉంది. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు కొన్ని మాటలు ఉండి, ఒక ఖడ్గం నీ గుడ్డలో నుండి దూసుకొని పోవును, అనేక హృదయాల ఆలోచనలు బయటపడినట్టు, నీకు ఒక వరపుత్రునిగా నేను ఇస్తున్నానని దేవుడు ప్రవచనం పలికి ఉంటున్నాడు. ఆమె దయాప్రాప్తురాల, నీకు శుభము, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, పుట్టబోయేవాడు సర్వోన్నతుని కుమారు అనబడును అని మంచి ప్రవచనాలు
ఆమె విని ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు శిలువ మీద తన కళ్ళ ముందే తన కుమారుడు వధించబడట చూసి చాలా దుఃఖకరాంతురాలైంది. ఇటలీ దేశంను హిట్లర్ జయించినప్పుడు, జర్మనీ దేశస్థుడైన నియంత జయించినప్పుడు ఆ దేశం మొత్తం కూడా ధ్వంసం చేసుకుంటా చాలా మంది సైనికులను చిత్రవద చేసుకుంటూ చంపుకుంటూ వస్తే అక్కడ వాళ్ళ నాయకుడు ముసలోని అని ఉండే. ముసలోని అనేవాడు కూడా చాలా గట్టి మనిషి. రాత్రి పూట పారిపోవడం మొదలుపెట్టాడు. పారిపోతా ఉంటే ఈ హిట్లర్ సైనికులు చుట్టూ ఉన్నారు, ఆ దేశాన్ని ముట్టడి వేసుకొని. దొరికిపోయాడు. ఎంత ముసుగు కప్పుకొని పారిపోతుండగా దొరికిపోయాడు. ఆయనను షూట్ చేసి చంపేశారు, రోడ్డు మీద పడేశారు. అప్పుడు ఇట్లీ దేశపు వాళ్ళందరూ వచ్చి అయ్యో మా నాయకుడు చనిపోయిండు అని దుఃఖపడి ఏడవాలి కదా. అలా కాకుండా వాళ్ళు తెల్లారు లేచి మంచికొకరు ఒక తన్ను తంతున్నాండి ఈ మనిషిని. ఒక ఆమె అయితే తుపాకీ తీసుకొచ్చి ఇంట్లోకి వెళ్ళి చచ్చిన పీనుకుని 5 గోళీలు షూట్ చేసింది. ఆ పీనుకే షూట్ చేసింది. మిగతా వాళ్ళందరూ కాళ్ళతో దన్నుకుంటా ఆయన గొరగొర కుక్కర్లు లాగినట్టు లాక్కుంటా విధుల గుండా దింపుకుంటా పెద్ద జనతా వేసుకుంటున్నారు. ఆ దేశపోలే వాళ్ళ నాయకుడినే లాగుతా ఉన్నారు. ఆవిడేమంటుందంటే 5 గోళీలు షూట్ చేసిన ఆవిడే నాకున్న 5 కొడుకులను యుద్ధంలోనికి లాగాడు వీడు. ఇప్పుడు నేను విద్రోహులై ఉన్నా ప్లస్ అనాథనై ఉన్నా. నా 5 కొడుకులు యుద్ధంలో చనిపోయారు. వీడిని బట్టి ఇక వీడు బ్రతకనందుకు దేవునికి ఎంతో స్తోత్రమని 5 గోళీలు కొట్టేసింది ఆయన. ఒక్కళ్ళకు కూడా ఆయన మీద కడికరం పుట్టడం లేదు. వచ్చిన వాళ్ళు దంతా ఉన్నారు, గుద్దుతా ఉన్నారు, పీనుగునే గొరగొర గుంజుతా ఉన్నారు. రక్తసిక్తమైన మనిషి ఆ పీనుగునే కొడతా ఉన్నారు. దీనికి యేసు ప్రభు దానికి ఎంత తేడా ఉందో చూడండి. మనం యేసు ప్రభుని చూస్తే తందామని గుద్దుదామని కొడదామని మనసు రాదు. యేసు ప్రభుని చూసిన వాళ్ళకల్లా ఏముడుతుందంటే కనికరం. ముసలోనిని చూసిన వాళ్ళకల్లా ఏముడుతుంది? కక్ష, ద్వేషం. ఎంతో మందిని హత్య చేశాడు, దేశం అంతా పాడు చేశాడు. వీడిగా బ్రతకకూడదు, వీడి చచ్చిందే మేలు అన్నట్టు వాళ్ళకుండదు ఇట్లీ దేశములకు. అయితే మన ప్రభు గురించి అలా కాదు. మన ప్రభు దుఃఖక్రాంతుడయ్యాడు. మన ప్రభు శ్రమల పాలయ్యాడు, నిందించబడ్డాడు, హింసల పాలయ్యాడు. ఆయన చుట్టూన్న వాతావరణం ఎలా ఉందంటే శిష్యులందరూ పారిపోయినా దుఃఖక్రాంతుడైనా యేసు ప్రభు మాత్రం శిల మీద ఒక్కొక్క మాట ఒక్కొక్క సమయంలో పలుకుతూ ఉన్నాడు. ఒకసారి తన తల్లిని చూశాడు. ఆ తల్లి పట్ల బాగా జాలి ఆయన గుర్తుకొచ్చింది. ఆమె గోలు మధ్యలో దినబెట్టిన సందర్భాలు, ఆమె స్నానం చేయించిన సందర్భాలు, ఆమె చంకలేసుకున్న సందర్భాలు చూడండి. చిన్నపిల్లలు పుట్టినప్పుడు చిన్నపిల్లలకు తల్లులు మొక్కల మీద వండబెట్టి నలుగురాకి స్నానం చేపిస్తారు. ఇప్పుడు స్వీట్గా పని చేయరాదు, వాళ్ళ అమ్మమ్మ వేయాలి, రూతమ్మ. నీకు కూడా వేయరాదా? ఇది పని ఉంది కదా. దేవునికి స్తోత్రం. ముసలోళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని మోకాళ్ళ మీద వేసుకొని నలుగు రాస్తారు, పిండి రాస్తారు, పసుపు రాస్తారు. ఎక్కడ నీళ్ళు కళ్ళలో పోతాయో, ముక్కలు పోతాయో, నోట్లో పోతాయని చెయ్యి అడ్డం పెట్టి ముద్దతో వస్తారు. గోరువెచ్చ నీళ్లు ఉన్నాయాలేమో చూస్తారు. ఇంకా పాతకాలపులు ఎట్లా చేసేవారు? నోట్లో పుక్కిట్లో నీళ్లు బట్టి చెవులో పుక్కులు ఇచ్చేవారు కదండి. వీటి మీద నీళ్ళు తీసుకొని దోషుల కొద్దీ ఎక్కడ భయపడుతుందో పాపాన్ని సరిచేవారు. చేతులు సాగదీసేవారు. నా బిడ్డ పొట్టిగా ఉండద్దు, నా కొడుకు పొట్టిగా ఉండద్దు, కాలు చేతులు పొడుగు ఉండాలి. మా ఆయన తిరిగి ఆయన పొట్టిగుంటే పరువు అవుతుంది, కాలు సాగదీయాలని సాగదీస్తారు. చూడండి ఎంత ముద్దుగా చూస్తారు, పౌడర్ రుద్దుతారు. ఒకవేళ ఆడపిల్ల అయితే బొమ్మల తయారు చేస్తారు, మంచి రోజ్ పౌడర్ నిండా రుద్దుతారు, కొత్త బట్టలు వేసి. ఇక పాప చిన్న చిన్న చేష్టలు చూసి ఎంత సంబరపడిపోతారు. తల్లి హృదయం అలాంటిది. ఈ తల్లి కూడా యేసు ప్రభుని చిన్నాడు పెంచింది. దేవునికి స్తోత్రం. ఈ తల్లి ఆయనకు స్నానం చేయించింది. ఈ తల్లి ఆయన గోరుముద్దలు తినబెట్టింది. ఈ తల్లి ఆయనకు ఎన్నో మార్లు ఆయన దుఃఖంలో పాల్గొంది. మదర్ అంటేనే దానికి లోకమంతా మదర్లో ఇమిడి ఉంటుందండి. పిల్లలకు తల్లి ముఖ్యం. ఏ భయం కలిగినా ముందు తల్లి దగ్గరికి పరిగెత్తారు. మొదట పలికే మాట కూడా అదే, అమ్మ, మమ్మ, మమ్మీ. మొదట పలికేది అదే. ఆ పిల్లకు ఏ దుఃఖం కలిగినా, ఏ చిన్న ముళ్ళు వచ్చినా, ఏడ బోర్ల పడ్డా ముందు తల్లి గబాలన పరిగెత్తుకొని పోయి పిల్లల్ని ఆబట్టి
మట్టంతా తుడిచేసి బురదంతా కడిగేసి మళ్ళీ తిరిగి బట్టలు విప్పి కొత్త బట్టలు వేసి ఎంతో చక్కగా తయారు చేస్తుంది. కనుక తల్లి ఒక బాధ్యత వహిస్తుంది. ఎంతవరకు? పిల్ల తన కాలం మీద నిలబడే వరకు కూడా ఆ తల్లికి ఈ పిల్లని అంత బాధ్యత వహిస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు కుటుంబంలో ఎన్ని రోజులు ఉన్నాడు? 30 ఏళ్ళు. ఎన్ని రోజులు ఉన్నాడని? 30 ఏళ్ళు. 30 ఏళ్లలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. 12 ఏళ్ల వయసులో కూడా ఎక్కడ ఎత్తుకొని పోయారు చెప్పండి? యెరూషలేము పట్టణానికి వెళ్ళేవారు. నజరేతు నుండి నడుచుకుంటూ వెళ్ళేవారు. గుంపులు గుంపులుగా గోత్రాలన్నీ కూడా వెళ్తుండే. బెంజమిన్ గోత్రం, యూదా గోత్రం, ఎఫ్రాయిం గోత్రం, షీమోన్ గోత్రపోలు, లేవి గోత్రపోలు. ఆ కొండ మీదకి చీమలు దారబట్టినట్టే చుట్టూ, ఎందుకంటే యెరూషలేము చుట్టూ స్థలాలన్నీ పంచబడ్డాయి యోషువ కాలంలో. యోర్దాను అవతల ఫలాని ఎఫ్రాయిం గోత్రం, యోర్దాను ఇవతల ఆషేరు గోత్రం అని గోత్రాలన్నీ పనిచేశారు. ఆ ప్రాంతాలన్నీ ఎక్కడికి వస్తుండే ఆరాధనకు? కొండ మీదకి వచ్చేవారు యెరూషలేము పట్టణానికి సంవత్సరానికి ఒకసారి. అయితే అక్కడ వచ్చి 7 రోజులు బస చేసి పస్కా పండుగ ఆచరించి తర్వాత ఇళ్ళకి వెళ్ళిపోయేవారు. అయితే యేసు ప్రభువును కూడా ఏటేటా తీసుకొచ్చేవారు. ఎవరు? యోసేపు, మరియలు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని తీసుకొచ్చేవారు. ఇప్పుడు యేసు ప్రభు 12 ఏళ్ల వయసులో కూడా వచ్చినప్పుడు తప్పిపోయిన సందర్భం మాత్రమే రాయబడదు. కానీ 12 ఏళ్ల నుండి 30 ఏళ్ల వరకు ఏం చేశాడు, ఎక్కడున్నాడో మనకి ఏది రాసి లేదు బైబిల్లో. 12 ఏళ్ల సందర్భం ప్లస్ బాల్యం మాత్రమే రాసి ఉంది. బాల్యంలో ఆయన ఎత్తుకొని తెచ్చినప్పుడు షీమోన్ పేరు పెట్టినట్టు, షీమోన్ ఆయన తీసుకొని ప్రవచనం పలికినట్టు ఇవన్నీ చూస్తాం. కానీ ఇప్పుడు మళ్ళీ 30 ఏళ్ల తర్వాత సేవ ప్రారంభించినప్పటి సందర్భాలు మాత్రం ఉన్నాయి. గుడివారికి చూపించినట్టు, గుడివారికి కాళ్ళు ఇచ్చినట్టు, పీనుగలను లేపినట్టు, కుష్ఠరోగులను బాగు చేసినట్టు ఎన్నో మంచి మంచి విషయాలు ఉన్నాయి. శిలువ మీద ఇప్పుడు వేలాడుతూ ఉన్నాడు ప్రభు. శిలువను వేలాడేటప్పుడు ఇంకెవరో కాదు, కన్న తల్లి దగ్గరగా ఉన్నది. మిగతాలందరూ పారిపోయారు. మరి యోసేపు గారు 12 ఏళ్ల వయసు వరకే ఉన్నారేమో. తర్వాత ఏం జరిగింది మనకు తెలియదు. ఆయన చనిపోయి ఉంటాడు. కానా పెళ్లిళ్ళు లేడు కదా, ఎప్పుడో చనిపోయి ఉంటాడు. మొత్తం భారం బాధ్యత ఎవరి మీదకి వచ్చిందిగా? యేసు ప్రభు మీదకి వచ్చింది. యేసు ప్రభు తన తమ్ముళ్లను, తన చెల్లెలను అందరినీ కూడా పోషించే ఇంటికి పెద్ద దిక్కు అయ్యాడు. తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడిగా మారాడు. కాయా కష్టం చేసేవాడు, నాగళ్ళు చేసేవాడు, డోర్స్ చేసేవాడు, బీరువాలు చేసేవాడు, తలుపులు చేసేవాడు, బల్లలు చేసేవాడు, అటువంటి పని చేసేవాడు. నాన్న నేర్పిన ఆ పనితో కుటుంబాన్ని మొత్తం పోషించేవాడు. దేవునికి స్తోత్రం. పెళ్లి చేసుకోలే ఆయన. 30 ఏళ్ల వయసులో సేవకు వచ్చాడు. ముందుకు సేవలోనూ తన జీవితాన్ని సాగించుకున్నాడు. కానీ బహుశా తమ్ముళ్ళ పెళ్లిని కూడా తానే చేశాడేమో మనకు తెలియదు. కానీ మాత్రం బాధ్యత, కుటుంబ బాధ్యత తాను వహించాడు. ఇప్పుడు అక్కడ శిలువ దగ్గర తల్లి నిలబడి ఉంది. బైబిల్ చెప్తుంది. ఇంకెవరున్నారు చూడండి, 19:25. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. ఎవరెవరు ఉన్నారండి? యేసు శిలువ దగ్గర మరియ ఉంది, క్లోపా భార్య మరియ ఉంది. వీళ్ళందరూ కూడా యేసయ్య శిలువ దగ్గర నిలబడి ఉన్నారు, విలపిస్తూ ఉన్నారు. యోహాను కూడా విలపిస్తున్నారు. మరియ కూడా ఏడుస్తూ ఉంది. ప్రభు వేదనను భరించలేకపోతుంది. చిన్న ముళ్ళు వచ్చినా ఆమె హృదయం ఎంతో నొచ్చుకునేది. చిన్న బండ తాకినా ఎంతో పరిగెత్తేది. ఆయింట్మెంట్ రుద్దుదామా, మందు పెడదామా, అలాంటి కలవరం ఆమెకుండేది. ఇప్పుడు తన కళ్ళ ముందే తన కుమారుడు శిలువలో వేలాడుతూ వటవట రక్తమంతా కారిపోతుండగా, మరి ప్రాణం పెడుతూ ఉండగా ఆమె హృదయం తట్టుకోలేకపోతుంది. ఆమె హృదయం 1000 తునకలైపోయింది. ఆమె హృదయం ఏమైపోయింది? 1000 తునకలైపోయింది. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక యవనస్తుడు ప్రేమలో పడిపోయింది. ప్రేమలో పడిపోయిన యవనస్తుడు ప్రియురాలు ఏం కావాలని కోరిందంటే, నీ తల్లి గుండెకాయ తెస్తే నేను పెళ్లి చేసుకుంటాను. ఆ పిచ్చిది తల్లి గుండెకాయ తేవాలి. ఈ ప్రేమలో పడిపోయిన పిచ్చిని బట్టి ఈయనేం చేశాడు? రాత్రి పూట తన తల్లిని చంపి గుండెకాయ ఛాతీలకి తీసి ఇక గుండెకాయ చేతిలో పట్టుకొని పరిగెత్తా ఉన్నాడట. పరిగెత్తేటప్పుడు కాలుకి ఏదో తట్టుకొని కింద పడ్డాడు. ఆ గుండెకాయ కూడా కింద పడ్డది. ఈ బాబు కింద పడగానే గుండెకాయలో నుండి స్వరం వచ్చిందట, బాబు నీకు తాకింది ఎక్కడన్నా?
దెబ్బ తాకిందా అని గుండెకాయలో నుండి స్వరం వచ్చిందట. అది ఈయనకి వినబడతా ఉంది. వెంటనే మార్పు చెందాడు. దేవునికి స్తోత్రం. తల్లి ప్రేమ చూడండి ఎంత గొప్పదో. ఏ చిన్న దెబ్బ పిల్లకి తాకినా తట్టుకోలేదని. అయితే ఇక్కడ చూస్తే యేసు ప్రభుల వారు శిలువలో వేలాడుతూ రక్తం మటమట కారిపోతుండగా ప్రభు 7 మాటల్లో పలికిన 3వ మాట ద వర్డ్ ఆఫ్ అఫెక్షన్, ఆదరణ మాట. ఏంటది? అమ్మా ఇదిగో నీ కుమారుడు. దేవునికి స్తోత్రం. అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇది ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ కుమారుడు అంటాడు. ఏంటి అంటే ఇప్పుడు ఆ కుమారుడు పైకి వెళ్ళిపోతాడు కనుక ఒక కుమారుడికి బాధ్యత తల్లిది అప్పచెప్పాలి. చూడండి, అంటే తన ప్రియ శిష్యుడు ఎవరైతే ఉన్నారో, సిలువ కూడా దగ్గరగా ఉన్నారో అందరికి అప్పచెప్పాలి. అందరికంటే పెద్ద శిష్యుడని. అందరి తర్వాత పేతురు అందరికంటే ముందుంటాడు అన్నిట్లో అని పేతురు కూడా అప్పచెప్పాలి ఆ తల్లిని. ఇంకా తగిన శిష్యులు ఉన్నారు. తోమ అవిశ్వాసి, ఏళ్ళన్న ఆ చేయిలోన ఏలు పెట్టడాకన్నా అమ్మ అన్న వ్యక్తి, ఆయన కూడా అప్పచెప్పాలి. ఆంద్రే ఉన్నాడు, తోమ ఉన్నాడు, బర్తిలమే ఉన్నాడు, మత్తయి ఉన్నాడు, సుంక గుర్తుదారుడు. ఎవరికి కూడా అప్పచెప్పక యోహానికి ప్రత్యేకంగా అందరికంటే తక్కువ వయసు గలవానికి చూడండి తన తల్లిని అప్పచెప్పుతున్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇప్పటి నుండి ఈ కుమారుడిని నువ్వు వార చూస్తాడమ్మా. నువ్వు ఆయనతో పాటు ఉండాలి. నువ్వేం బాధ పెట్టుకోవద్దు. నిన్ను వార చూసుకుంటాడు. నేను చూపిన ప్రేమ కంటే మించిన ప్రేమ నీకు చూపుతాడమ్మా అని చెప్పి తన తల్లిని ఆ కుమారునికి శిష్యునికి అప్పచెప్తున్నాడు. ఆ శిష్యునితో ఏమన్నాడు? ఇప్పటి సంది ఇవి నీ తల్లి, ఇదిగో నీ తల్లి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే రక్తాలుగారంగా కలిపిన సంబంధం, ప్రాణం బోంగా చేసిన ఇచ్చిన వాగ్దానం. ఇప్పుడు మంచం చుట్టూ పిల్లలందరూ కూడా చేరిన తర్వాత ఆ తండ్రి చెప్తాడు, వాళ్ళ ఎకర భూమి ఉంది కదా పెద్దరికి ఇచ్చేయి, ఇటు కుంట్లో ఉన్న భూమి నడుకోనికి ఇచ్చేయి, ఈ ఇల్లు మొత్తం చిన్నోనికి ఇచ్చేయి. వీలునామా అంటాం దాన్ని. ఆ వీలునామా రాసిన ప్రకారం పిల్లలు అవి పంచుకుంటారు. ఏవైతే తండ్రి గారు చెప్పారో చావకన్నా ముందు అలాగ పంచుకుంటారు. ఇప్పుడు యేసు ప్రభు కూడా చనిపోతుండగా ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు. ఆ బాధ్యత ఏంటంటే తన తల్లి గురించిన బాధ్యత ఎవరికి? ఇప్పుడు యోహాను గారికి అప్పగిస్తున్నారు. ఇదిగో నీ తల్లి. ఇప్పటి నుండి మొదలుకొని నన్ను చూసుకున్నట్టు నా తల్లిని చూసుకో, నన్ను ప్రేమ చేసినట్టు నా తల్లిని ప్రేమించు అని చెప్పి అప్పచెప్పాడు. వెంటనే దాని కింద ఏం రాయబడిందంటే 27వ వచనంలో చూడండి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆఖరి మాట గీత పెట్టుకోండి ఏమనుందో. ఆ గడియ నుండి ఆ శిష్యుడు, చదవండి, ఆమెను తన ఇంట చేర్చుకునేను. ఎక్కడ చేర్చుకున్నాడు? ఈమెకి ఇల్లు లేదా? 5 కొడుకులు ఉన్నారు కదా, బిడ్డలు ఉన్నారు కదా, యేసు ప్రభు తర్వాత పుట్టినవారు. మరి వాళ్ళు ఒక్కోళ్ళకన్నా అప్పచెప్పకూడదా తల్లిని? తమ్ముళ్ళకు అప్పచెప్పలే, అయినా ఆడబిడ్డలకు కూడా అప్పచెప్పలే. ఆ దినం నుండి ఆ గడియ నుండి యోహాన్ గారు ఎక్కడ తీసుకెళ్ళిండ్రు? ఈ తల్లిని తన ఇంటికి తీసుకెళ్ళి. ఒక వ్యక్తిని ఇంట్లో చేర్చుకోవాలంటే మరొక్క నోరు ఆహారం కోసం ఇంట్లో పెరిగినట్టే. ఇంట్లో 5 ఆల్రెడీ ఉన్నారు అనుకోండి, ఇంకొక తినే నోరు పెంచినట్టే. పనేం జరగదు. భూమికి భారమే అలాంటి వారు, వృద్ధపాయంలో ఉన్నోళ్ళు. మనకు కూడా భారమే, కానీ ఇంకొక ముద్ద తినేటోళ్ళు ఎక్కువ పెరిగినట్టు. అప్పుడు ఎన్ని బాధ్యతలు? ఇందాక ఇంట్లో 20 రొట్టెలు చేసేవారం అనుకోండి, మనిషికి 2, 5 మనిషికి 4, 5 అనుకుందాం. ఇప్పుడు ఇంకా 4 రొట్టెలు ఎక్స్ట్రా చేయాలి కదండి, బాధ్యత పెరిగినట్టు. కనుక కుటుంబంలో ఒక మనిషి పెరిగిందంటే బాధ్యతలు పెరిగిపోతాయి, ఖర్చులు పెరిగిపోతాయి, మందులు మాకులు అన్నీ కావాలి. ఇక ఆమెకు రూమ్ ఇవ్వాలి, ఆమె బట్టలు ఉతికేటోళ్ళు కావాలి, ఆమెకు సేవ చేసేటోళ్ళు కావాలి. ఈ బాధ్యత తీసుకోవడం ఎంత గొప్ప పని. యోహాను గారి తల్లిని తన ఇంట చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. మన మధ్య చాలా మంది స్త్రీలు ఎవరింట్లో వాళ్ళే ఉంటారండి. ఏందో ఏమో, ఎంత ఆత్మలు ఎదిగిన కానీ. మరి ఆమె కూడా ఒంటరి ఉంది, విధురాలి. తన కొడుకులకు పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నా కొడుకులు పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయింది, నేను ఒంటరిగా ఉంటున్నాను. ఒంటరిగా ఎదుగుండు. ఒక నెల ఆమె నా ఇంటికాడ ఉండని, నేను ఆమె ఇంటికాడ ఉంటా. మేమిద్దరం కలిసి అడ్డుకోవచ్చు, కలిసి తినచ్చు, కలిసి ప్రార్థన చేసుకోవచ్చు. ఇద్దరం ఒక రూమ్లో ఉందామని ఉంటారా? ఎంత కఠినమండి మనకుండే.
మళ్ళా భక్తి గురించి ఎంతో గొప్పలు చెప్పుకుంటాం, యేసయ్య గురించి ఎన్నో గొప్పలు చెప్తాం. కానీ మనకు మాత్రం మార్పు ఉండదు. ఒంటరిగానే జీవిస్తాం. నా రూమ్ నాకు ఉండాలి, ఎక్కడికి వెళ్ళి నా భాషల్లో నాకు ఉండాలా, నేను లేనుకోవాలా, నేను ఉడకబెట్టుకొని తినాలి, కానీ నా ఇష్టంతో నాకు వాడేది అన్నట్టే ప్రవర్తిస్తాను. ఈ లోకం ఉండేది మనం కొద్ది కాలం. ఆ కొద్ది కాలమైనా కొంతమందిని మనం చేర్చుకునే మంచి పాఠము దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వృద్ధాశ్రమాలు నెలకొల్పారు పాతకాల క్రైస్తవులు, సిఎస్ఐలు వృద్ధులకు ఆశ్రమాలని. ఆ ఆశ్రమాల్లో ఈ వృద్ధులందరూ చేరేవారు. ఆ వృద్ధులు ఎవరైనా మంచిగా వంట చేయవచ్చిన వాళ్ళు వంటలు చేయడం, కొంచెం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు బట్టలు ఉతకడం, మరి కొంచెం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఇల్లు ఉడవడం, అంట్లు తోమడం, అన్ని పనులు వీళ్ళు చేసుకోవడం, ఒకరికొకరు ప్రార్థన చేసుకొని కలిసి జీవించిన రోజులు ఉంటున్నాయి. ఎప్పుడు ఇంట్లో పిల్లలు చూడరు కదా, ఎవరికి వారికి పెళ్లి అయిపోయినాయి, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసినాయి, పిల్లలు కూడా బడికి వెళ్ళిపోతూ ఉంటారు. మరి పెద్ద మనుషులు ఇంట్లుంటే ఆశీర్వాదకరం, పెద్ద మనుషులు పిల్లల్ని వారు చూస్తారు కదా అని చెప్పి ఆ భావం లేదు. వాళ్ళు భూమికి భారం అయిపోయేది, వాళ్ళ ఇంట్లో ఏందే లేదు, వాళ్ళు ఎక్కడైనా ఉండని నివసించని, మాకు మాత్రం వాళ్ళతో పని లేదు, మా వంతులు మేము చూసుకుంటాం తర్వాత ఏమన్నా కానీ అన్నట్టు ఇడిచిపెట్టేటోళ్ళు ఈ రోజులో ఉన్నారు. కానీ మాత్రం అంటారు కదా, కొడుకు తనోడైతే కోడలు తనదే అవుతుందా? కొడుకు మా ఉంటుంది కొండంత ఆశ, చచ్చేదాకా నా తల్లి నేను చూడవలసింది, నాకు తానం చేయించింది, నాకు గోరుముద్దలు తినబెట్టింది, నాకు తల్లి తల్లి. కానీ వచ్చిన కోడళ్ళకు ఉంటుందా? ఉండదు. ఇప్పుడు వాళ్ళని బట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఇక మనవంతు కాదు కదా పోని, ఇంకిద్దరిని అనలేదా, నడిపోల వంతు వాళ్ళ దగ్గర కొని, చిన్నోళ్ళ వంతు వాళ్ళ దగ్గర కొని, మరి ఓళ్ళు లేం కావాలి. దేవుడికి స్తోత్రం. దానికి సూత్రం ఏం చేయాలి? కలిసి జీవించాలి. హల్లెలూయా. కలిసి జీవిస్తే కలదు సుఖం అంటారు చూడండి. కలిసి జీవించాలి, బాధ్యత వహించాలి. నీట్లో ఉండి ఆమెట్లో ఆమె ఉంటే రేపు అడ్డం పడితే ఎవరు చూస్తారు? కలిసి జీవించాలనుకోండి, కలిసి ప్రార్థన చేశారనుకోండి, ఎన్నో మేలు మనం పొందుకుంటాం. సిలువలో సంబంధం ప్రభు కలుపుతున్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ కుమారుడు. శిష్యుడు ఏమంటుడు? అయ్యా ఇదిగో నీ తల్లి. నేను చక్కని సంబంధం కలిపాడు. ఆనాడే ఆ రోజే తన ఇంటికి ఆమెను చేర్చుకున్నాడంటే చూడండి. పిల్లరా, మనకు కొన్ని బాధ్యతలు దేవుడు పెట్టాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో ఇలా రాయబడింది, చదవండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్వంతుల వగుదువు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. అందులో కూడా సేమ్ ఇదే పౌలు భక్తుడు ఎత్తి చూపుతున్నా. ఎఫెసీ పత్రిక 6:1-2 చూడండి. నీకు మేలు కలుగునట్లు, మేలు కలగాలంటే పెద్ద మనుషుల ఇంటికి రావాలి. నీకు మేలు కలుగునట్లు తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీ భూమి మీద ఆమె దీర్ఘాయుష్మంతుల వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు, కానీ దేనికి వాగ్దానం లేదు. వాగ్దానం దేనికి ఉంది? ఈ ఒక్క ఆజ్ఞకి. 5వ ఆజ్ఞ అది, నీ తల్లిని తండ్రిని సన్మానించు. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండదు, దానికి ఏం వాగ్దానం లేదు. 2వ ఆజ్ఞ ఏంది? దేవుడైన యెహోవా నామము వ్యర్థంగా ఉచ్చరించకూడదు. పైన ఆకాశం అందు కింద భూమి అందే కానీ నీళ్ళ ఎందు కానీ దేని రూపము విగ్రహము చేసుకోవద్దు, దేనికి సాగిలపడద్దు. 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించు. ఇప్పుడు 5వ ఆజ్ఞ, తల్లిని తండ్రిని సన్మానించాలట. అప్పుడు భూమి మీద నీకు మేలు కలుగుతుంది, నువ్వు దీర్ఘాయుష్వంతురావు అవుతావు. దేవుడికి స్తోత్రం. మరి తల్లిదండ్రి గురించి చెప్తున్నాడా? ఇప్పుడు ఈమె తల్లి కాదు కదా, ఆయన యోహానికి అప్పయిపోయినాడు, ఆయన తల్లి కాదుగా. యేసు ప్రభు తల్లి. పేతురైతే ఎవరిని ఉంచుకున్నాడు మీరు చెప్పండి? తన ఇంట్లో పేతురు గారు అత్తనే ఉంచుకున్నాడు. అత్త నీకెవరు దిక్కు? నేను కొడుకు తర్వాత కొడుకు లాంటి వాడిని, ఇది కూడా నీ ఇల్లే అనుకో, నాతో పాటు ఉండు. ఆ ముస్లిం తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. బహుశా వీళ్ళ అత్త దేవుడిని నమ్మినందుకు కొడుకులు ఎలగొట్టిండ్రు. ఏమో ఇంట్లోకి ఎలగొట్టినందుకు పేతురు ఏం చేశాడు? అవ నువ్వు రా నా ఇంటికన్నీ ఉండని తన అత్తకు జ్వరం అత్తే కూడా ప్రభుని ఇంటికి దోలకచ్చుకున్నాడు. చూశారా అత్త ఎంత ప్రాముఖ్యమైపోయిందో? అత్తకి జ్వరం అత్తే పేతురుకి వచ్చినంత బదిలీ ఉంది.
అత్త కోసం ప్రభుని పట్టుకొచ్చాడు తన ఇంటికి. రండి ప్రభు నా ఇంటికి, మా అత్తగారు జ్వరంతో పడినారంటే యేసు ప్రభు 12 శిష్యులు పరివారంతో పాటు లోపలికి రాగానే ఆమె చేయి ముట్టగానే జ్వరం ఆమెను విడిచెను. ఆమె లేచి పరిచర్య చేయసాగింది. ఏం జరిగింది? వెంటనే పరిచర్య మొదలుపెట్టింది. ముసలి జ్వరం ఎటు వేయదు. అమ్మో ఇంతమంది ఇంటికి వచ్చారు, ఇదెంత గొప్ప భాగ్యము. పోయి మీద ఇన్ని బియ్యం పెడతా, ఇంత పప్పు పెడతా, అయ్యా అందరు చేతులు కట్టుకొని ఫ్రెష్ అయి కూర్చుండని, స్నానానికి నీళ్ళు పెడతా, స్నానం చేయని. కపర్నహూము పట్టణం నేను స్వయంగా వెళ్ళి చూసొచ్చిన. అన్ని పెద్ద పెద్ద బండలు ఉంటాయి, కూలిపోయినా అన్ని రాళ్ళ కుప్పలైన ఇండ్లు ఉంటాయి. కాబట్టి ఆ మత్స్యకారుల ఇండ్లట అవి. ఆ దినాల్లో పేతురు ఇల్లు కూడా నాకు చూపించారు. పేతురు అన్ని రాళ్ళతో ఇట్లా కట్ట ఉంటుంది. అక్కడ పెద్ద మందిరం, తర్వాత మీద మందిరం కట్టబడ్డది, కానీ రాళ్ళ కుప్ప అట్లే ఉంచారు. పేతురు ఆ గృహంలో ఉండేవాడు. అది గలిలే సముద్రం పక్కకే ఉంటుండే వాళ్ళ ఇల్లు పేతురు గారిని. అక్కడ అన్ని కూలిపోయినా, అన్ని గోడలు కూలిపోయినాయి ఉన్నాయి, రాళ్ళ కుప్పలే కనబడతా ఉంటాయి. ఒకప్పుడు అక్కడ కపర్నహూము అని ఊరు ఉంటుండే. పెద్ద భూకంపం వచ్చి ఇళ్ళన్నీ కూడా కూలిపోయాయి. దేవునికి స్తోత్రం. అయితే పేతురు తన గదిలో అత్తమ్మ గారిని ఉంచుకున్నాడు. ప్రభుని తీసుకొచ్చి ప్రార్థన చేపించుకున్నాడు. పేతురు తల్లి తర్వాత ఒక తల్లిలాగా అత్తమ్మని చెప్పి వారు చూస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి. మార్కు సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. ఎవరు ప్రభుకు తల్లి? ఇప్పుడు దేవుని చిత్తం చొప్పున జరిగించు వారి, అంటే మనమే ప్రభుకు తల్లులము, తండ్రులము, తోబుట్లము. హల్లెలూయా. ప్రతివారిని మనం అంతగా గౌరవించాలి. ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఒక బంధువులాగా మనం గౌరవించాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద మోపు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టినా గిట్టినా పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అని చెప్పి వేమన గారు చెప్తా ఉంటారు. తల్లిదండ్రుల మీద దయలేని వాళ్ళట పుట్టినా ఒకటే, గిట్టినా ఒకటి. పుట్టలో కూడా చెదలు పుడతా ఉంటుంది, చెదలు చస్తూ ఉంటుంది. అట్లా చెదలు లాంటి వారట వారి ఇంటికి. దూలానికి చెదలు పట్టింది అనుకోండి, దూలం ఏమైపోతుంది? గట్టి దూలం పుచ్చిపోతుంది, పాడైపోతుంది. ఇంటికి వాళ్ళు చెదలు లాంటి వారు, ఇల్లు కుప్పకూల్చేటోళ్ళు అసలు వాళ్ళు. తల్లి మీద దయలేని వాళ్ళట. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టినా గిట్టినా ఒకటి అంటున్నాడు. హల్లెలూయా. మనం తల్లిదండ్రి మీద దయగలిగి ఉండాలి. ఆత్మీయ తల్లిదండ్రి మీద కూడా దయగలిగి ఉండాలి. ఏనాడు కూడా వారిని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారనుకోండి, ముగ్గురు బడికి వస్తున్నాం, తల్లిదండ్రి లేదని పక్కింట్లో పోయి భోజనం చేస్తున్నారు, రోజు భోజనం చేస్తున్నారు. ఏ తండ్రి ఒప్పుకుంటారండి? రోజు అట్లా పోదు. రేపు ఆమె చేస్తుంది, నా కొడుకి నా ఇంటి మీద కాబట్టి ఏం లాయి నా కొడుకి అన్నదనుకోండి, ఒప్పుకుంటారు ఈ తల్లిదండ్రులు గారిని? ఒకవేళ పొరపాటున వాళ్ళ ఇంటికి ఆడుకుంటా పిల్లలు పోయినా పిల్లని తెచ్చిచ్చే బాధ్యత ఉంటుంది. ఈ దినాల్లో సంఘానికి బుద్ధి లేదండి. అక్కడేముంది, దర్శనాల పాడ, మా దగ్గర ప్రవచనాలు, మా దగ్గర భాషలు, మేము ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి, దయ్యాలు పోతాయి, ఇటే రండి అని చెరిపెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారండి. దేవునికి స్తోత్రం. ఒక ఊరికి నేను వెళ్ళా. ఆ ఊరిలో ఒక ఇల్లు కట్టబడతా ఉంది. ఆయన కొత్త విశ్వాసి మన దగ్గరికి వస్తూ ప్రారంభమైంది. వస్తూ ఉండగా అకస్మాత్తుగా ఏం చేస్తాడంటే, ఈ ఇల్లు కట్టేటైనా వేరే సంఘానికి పోతాడు. ఆడేముంది, అమ్మో మా సంఘంలో మంచి దర్శనాలు ఉంటాయి, మా పాస్టర్ గారు మంచి బోధిస్తారు, నువ్వు మా దగ్గరికి వస్తావంటే నీకు తప్పకుండా మేలు జరుగుతుంది, ఇదేరా అని చెప్పి ఆ మనిషిని అట్టే గుంజుకుపోయాడు. 1 వారం రాకపోయి, 2 వారాలు రాకపోయి, పాస్టర్ అయిన నేను ఆయన కోసం దేవుని బాగా ఏడిచిన. ప్రభు ఎందుకు ఇట్లా జరిగి, మా ద్వారా జన్మించే సంవత్సరం పొడుగుగా మా దగ్గరికి వచ్చి అకస్మాత్తుగా కనబడకుండా అయిపోతుంది. 2-3 సార్లు పోయి హెచ్చరించిన. ఏందయ్యా నువ్వు అస్సలు ఇట్లా ఏద్దు, నువ్వు తప్పు ఇది. ఇక అంత దూరం వచ్చడానికి అయ్యగారు ఇక ఛార్జీలు ఉంటలేవు, నేను దగ్గరనే ఉంది, ఇక దగ్గరికి వెళ్తున్నాం అని అనేసరికి నేను గొప్పగా ఉండిపోయాను. మన పిల్లలు మన ద్వారా జన్మించారు, వాళ్ళు అకస్మాత్తుగా వేరే చోటుకి వెళ్ళిపోయింది అనుకోండి, కన్న తల్లిదండ్రులకి ఎంత దుఃఖం అవుతుంది. ఇప్పుడు ఆ చర్చిలో ఉన్న పాస్టర్ ఏం చెప్పేది ఉండే, అయ్యా నువ్వు ఫలానా చోటుకి పోతావు కదా, మీకు పాస్టర్ ఉన్నాడు, మీకు సంఘం ఉంది, మీ సంఘస్థులందరూ నీకు అక్క చెల్లెలు, అన్నదమ్ములు, తల్లు లాంటి వారు సంఘ పెద్దలు, వాళ్ళని విడిచి నువ్వు తిరిగితే నీకు మేలు జరిగేది నాయన, గనక నువ్వు అక్కడికే వెళ్ళు, నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని
సన్మానించు. మేలు జరగదు. ఆయా సంఘం తిరిగితే మనకు మేలు జరగదు, కీడే ఉంటుంది. లోకంలో కలిసిపోతారు, బజర్పాలు అయిపోతారు. వీళ్ళు కన్నోళ్ళు భారంతో ప్రార్థన చేస్తారు, కానీ కన్నోళ్ళు ఎందుకు చెప్తారండి? నాకు దేవుడు స్పష్టంగా ఒకనాడు బయలుపరిచాడు. ఒక సేవకుడికి ఒక సంఘం అప్పేపేది ఉండే. ఆయన సేవకుడే కాదు, 4 పాటలు వస్తాయి, ఇంత బైబిల్ చెప్పుడు వస్తుంది. అప్పుడే సేవ ప్రారంభించాడు. నేను కూడా ఇక్కడ నేనే నడిపిస్తా, ఏరే ఫస్ట్ అవసరం లేదని మొదలుపెట్టాడు చాలా ఏళ్ళ క్రితం. అప్పుడు దేవుడు కళలు ఏం చూపించాడంటే, ప్రార్థన చేస్తున్నా, ప్రభా ఎట్లా జరుగుతుంది, ఇట్లా ఈ వ్యక్తి చేస్తా ఉన్నాడు, మరి ఎట్లా ట్రైనింగ్ లేదు, ఏం లేదు, సేవకులను తిరుగుతా ఉన్నాడు, మరి ఏం చేద్దామంటే దేవుడు నాకేం చూపించాడంటే, పిల్లలు చేసిన కోడి పిల్లలు తీసి వేరే కోడి చేస్తే అది మేపుతుందని అడిగింది. నాకుంటే నిజమే కదా. పిల్లలు చేసిన కోడి పిల్లలు తీసి ఇంకో కోడి కింద ఎత్తే అది పొడిచి చంపుతా కానీ మేపుతుంది. దీనికి ఉంటుందా భారం, దీనికి ఉంటుందా? పొదుపెట్టిన కోడి తిరిగా రెక్కలు తెరిచి రెక్కల కింద చేర్చుకోవడం, పెంట దవ్వి పెంటలో తినబెట్టడం పురుగులను. ఏదైనా అపాయం వస్తే గట్టిగా ఎంత గట్టిగా వస్తుంది. ఏదైనా అపాయం వస్తే అపాయం ఉంది, రండి రండి అని పిలుస్తుంది రెక్కల కిందికి. దీనికి ఉంటుంది బాధ్యత కదా, దానికి ఎందుకు ఉంటుంది? దానికి ఉంటుందని దేవుడు స్పష్టంగా నాకు చూపించాడు. పిల్లరా, మీరు ఎక్కడికి అలాగే వెళ్ళదు. దేవుడికి స్తోత్రం. వెళ్తిరా చాలా ప్రమాదం, దాని ద్వారా ఈ దినాలు సైతాను కొత్త మంత్రం మొదలుపెట్టింది. అక్కడ ప్రార్థనే, ఇక్కడ ప్రార్థనే. అక్కడ ఆత్మతో నిండుకుంటున్నారు, ఇక్కడ నిండుకుంటున్నారు. అక్కడ ప్రవచనాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడికి వస్తే ఇంకా ఏం జరుగుతుంది చూడు. నీకు దేవుడు ఇప్పాడు ఈ పండు తినద్దని. ఇది నిజమా? తింటే మీరు ఏమైపోతారు? అమ్మో దేవతలు అయిపోతారు మీరు. మీరు ఫుల్ భాషలతో నింపబడతారు చూడు, ఆత్మతో నింపబడతారు చూడు. ఇక ఆయన సైతాన్ని కొత్త బోధ మొదలుపెట్టి ఆ మనిషిని అటు 4 దినాలు తీసుకుపోయి ఇటు 4 దినాలు తీసుకొచ్చి మాది గబ్బిలని గులాడేటట్టు పెట్టేస్తుంది. ఇక ఇటు కాకుండా అటు కాకుండా అయిపోతాడు. 2 దోణెలు ప్రయాణం చేసేవాడు నడమనే వాడిపోతాడు, కుప్పకూలిపోతాడు, కానీ మాత్రం అటు చేరడు ఇటు చేరడు. ఒక సంఘానికి వీళ్ళని అప్పయిపోయిందంటే సంఘంలో కొన్ని బాధ్యతలు ఉంటాయి. తల్లిదండ్రుల బాధ్యత. దేవుడికి స్తోత్రం. నీకు మేలు కలుగునట్లు ఏం చేయలేవు? వారిని సన్మానించు, వారి మాట విను. వారు నీకోసం కన్నీళ్ళు గార్చిన వాళ్ళు, నీకోసం పరలోకం దారి ఏర్పాటు చేసిన వాళ్ళు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, శిలువ సంబంధం దేవుడు అప్పచెప్తున్నాడు. ఇదిగో నీ తల్లి. చూడండి, ఆ వ్యక్తి కన్ను మూస్తున్నా, తన బాధ్యతగా మరొకరికి అప్పచెప్తున్నా, తాను చనిపోతూ ఉన్నాడు. అయినప్పటికీ తల్లిదండ్రి బాధ్యత ఎంత గొప్పదో గుర్తెరిగి, అమ్మా ఇదిగో నీ తల్లి, అయ్యా ఇదిగో నీ కుమారుడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు, అయ్యా ఇదిగో నీ తల్లి అని చెప్పి ఒక బాధ్యత అప్పచెప్పిపోతున్నాడు. ద్వితీయోపదేశకాండంలో 22 అధ్యాయంలో 6వ వచనంలో నీకు పొంగ పిట్టెగూడు కనబడుతుంది అనుకో. ఈ పిచ్చి పిల్లలు ఏం చేస్తారంటే గుడ్ల మీద కూర్చున్న పిట్టలు దొరకబడతారు, గుడ్లు దొరకబడతారు, పిల్లలు దొరకబడతారు, అన్ని తీసుకొని ఇంటికి తెచ్చుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది పిల్లల్ని మాత్రమే తీసుకో, తల్లిని తీసుకో. చూడండి, చదవండి బాగా. చూడండి, గుడ్లైనా పిల్లలైనా గల పక్షికుడు చెట్టు మీదనే కానీ నేల మీదనే కానీ నీకు కనబడిన ఎడలా మనకు మేలు జరగాలి, మనం ఎక్కువ కాలం బతకాలంటే తల్లిని ప్లస్ పిల్లల్ని రెండింటిని తీసుకోవాలి. దేని తీసుకోవాలట? పోనీ తల్లినే ఎత్తుకపోయినాం అనుకో, పిల్లల పోలు తిని పెట్టాలా? ఆహారం లేక అవి చచ్చిపోతాయి. కనుక ఎవరిని తీసుకోమన్నాడు దేవుడు? పిల్లల్ని తీసుకో, తల్లిని వదిలేయి. తల్లిని గుట్టకు నువ్వు గుట్లే తీసుకో, తల్లిని వదిలేయి. అంటే పిల్లల గురించి దేవుడికి చింత ఉందా? గుడ్ల గురించే చింత ఉందా? సంఘంలో ఉన్న పిల్లల గురించి చింత లేదా ఆయనకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనం చాలా జాగ్రత్త. మేలు జరగాలంటే, మనకు ఆయుష్కాలం పెరగాలంటే మనం ఈ ప్రకారం ప్రవర్తించాలని దేవుడు నేర్పిస్తున్నాడు. ఒక మొండోడు ఉండి తల్లిని కానకపోవు, తండ్రిని కానకపోవు, ఎప్పుడు బూతులు తిట్టు, తప్ప తాగచ్చి వాళ్ళని కొట్టుడు, ఇట్లా జరుగుతూ ఉంది. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు వాళ్ళు పంచాయతీ పెట్టించిందట. అయ్యా నా కొడుకు నా మాట ఇంటలేడు, ఏం చేయమంటావు? మరి నా కోడలు నా మాట ఇంటలేదు, నా కొడుకు నా మాట ఇంటలేదు, మనల్ని వారు చూస్తలే, మా కోసే గడ్డి వస్తలేడయ్యా, మాకు ఇచ్చే డబ్బులు ఇస్తలేడయ్యా, మాది పిచ్చం గతి అయిపోయిందయ్యా అని పంచాయతీ చెప్తే పంచాయతీలు ఏమన్నారు చూద్దామా? ద్వితీయోపదేశకాండం 21:18.
ఒక కుమారుడు మొండివాడై చూడండి, తల్లి మాట గాని తల్లి మాట గాని వినని ఎడల శిక్షించిన తర్వాత అయినను కాకపోయిన ఎడల తిండిపోతాయిళ్ళు త్రాగిపోతాయిళ్ళు అని ఊరి పెద్దలతో చెప్పవలేను. ఆమేన్. దేవుడికి స్తోత్రం. దేవుడు ఇంత కనికరం లేకుంటున్నాడా? రాళ్ళతో కొట్టి చంపేయమంటే రాసుంటారు. పుట్టినా గిట్టినా ఒకటి, పుట్టలోని చెదలు పుట్టదా? ఎప్పుడో ప్రభు చెప్పాడు. వేమనం గారు మన భారతదేశంలో వేమన గారు తర్వాత చెప్పారు దీన్ని. అసలు చచ్చింది మేలు అంటున్నాడు. నీకు మేలు కలిగినట్లు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలి. ఈ మంచి ఏం చెప్తున్నా? వాళ్ళ దగ్గర ఉన్నది గుంజుకపోతుంది. నీ పుత్తిది ముసల్దానా, నీకు పుత్తి ఎందుకు ఇప్పుడు ముసల్తనంలో? అమ్ముకొని తాగుతా నేను, బాసనలు అమ్ముకొని తాగి, పుత్తి అమ్ముకొని తాగి, మీరు రూపాయలన్నీ ఒడగొట్టి, బంగారం ఒడగొట్టి, మొండిగా వేసి పెట్టే తల్లిని తండ్రిని రోజు కొట్టుడు రోజు తిట్టుడు. ఎవరు ఎగుతారండి ఇసుంటి పిల్లలతో? పంచాయతీ పెట్టినారు, పులపులకి చెప్పిండు, పులపుల ఏం చేయలేకపోయింది. గమని దగ్గర పిలిపించింది. దేవుడు ఏమని బయలుపరిచాడు? అసుంటో నీ రాళ్లతో కొట్టి చంపేది. ఇప్పుడు మొదట రాయి ఎవరేయాలి? ఈ కన్నోళ్ళే. వీళ్ళకి జరిగింది కదా నష్టం. మొదట వీళ్ళే కదా దానికి సాక్షులు, చూసిన సాక్షులే ముందు రాళ్ళేయాలట. ఏ తల్లి అయితే కని పెంచిందో, ఏ తల్లి అయితే గోరముద్దలు తినబెట్టిందో ఆమెని బండలు ఆబట్టి కొడుకుని ఏం చేయాలి? ఇప్పుడు బండబట్టి కొట్టాలి. ఎంత భయంకరమండి! రాళ్ళతో కొట్టి వాడిని చంపవలేదు. వాడు మొండిగా తయారవుతాయి. ఎలా తయారైందంటే మొండిగా తయారయ్యి చూడండి, త్రాగుబోతును, తిండిపోతును, ఎప్పుడు కోళ్ళే కావాలంటాడు, ఎప్పుడు మటన్ కావాలంటే, తిండిపోతూ త్రాగుబోతు. పప్పు చేసినాడు ఇక ముసలాళ్ళకి గోసని. అరే బీరకాయ పప్పు చేసిందా అని అంటే ముసలిదాన్ని టెంప మీద ఒక్కటేసే, నీకు గుర్తులేదా నాకేం కావాలో? నంచుకోవడానికి ముక్కలు ఎందుకు పెట్టలేవు? బీరు సీసాడ పడింది. ఇగో ఇట్లా ఈ భయంకరమైన పరిస్థితుల్లో మన రాళ్ళతో కొట్టి చంపాలని దేవుడు ఆజ్ఞాపించాడు. మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయండి ఈ లోకంలో ఉన్నప్పుడు. ఒకసారి ఏపుగా పండింది గోధుమల పంట. గోధుమల పంట బామన ఉంది. అయితే ఏం జరిగిందంటే ఆ బామనుడు కనిపెట్టి చూడగా చిలుకలు గుంపు గుంపుగా వస్తున్నాయి, మేసిపోతున్నాయి. చిలుకలు వచ్చి గోధుమలన్నీ మేసిపోతున్నాయి. ఒక చిలుక మాత్రం బంగారు కట్టుంది దానికి. అది మేసుడే కాకుండా మరికొన్ని ముక్కలు పట్టుకొని కొడవతుంది, కొన్ని కొడవతుంది. బాగా కనిపెట్టిండు. ఎప్పుడు చిలుక వస్తాయి, మిగతా అన్ని చిలుకలేమో తినిపోతాయి, ఇది మాత్రం కొన్ని ముక్కలు కొడవతుంది. ఎందుకో దీని సంగతి చూద్దామని ఊరి పెట్టేశాడు, వల పరిచాడు. ఆ వలలో ఇది చిక్కిపోయింది. మిగతా అన్ని తినాక ఇది చప్పుడు వేయాలి. అవన్నీ తిని ఎగిరిపోయిన తర్వాత ఇది కేకలేసుడు మొదలు పెడితే ఆ బ్రాహ్మణుడు రానే వచ్చాడు. దీన్ని పట్టుకున్నాడు, తన గురువు దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా మిగతావి తినిపోతున్నాయి, మేసిపోతున్నాయి, కానీ ఇది మాత్రం ముక్కులు కొని పట్టుకొని పోతుంది, సంగతి ఏంటో అడగండి. అప్పుడు ఆ బ్రాహ్మణి అడిగాడు, ఏంటి సంగతి ఏంటిది అంటే అది 3 మాటలు చెప్పింది. కొన్ని రుణం తీస్తున్నాను, కొన్ని రుణం తీర్చుకుంటున్నాను, కొన్ని దానం చేస్తున్నాను అన్నదాన్ని. 3 మాటలు చెప్పండి త్వరగా. కొన్ని రుణం ఇస్తున్నాను, కొన్ని రుణం తీర్చుకుంటున్నాను, కొన్ని దానం చేస్తున్నాను. మళ్ళీ వాళ్ళకండి, రుణం ఇస్తున్నా, రుణం తీర్చుకుంటున్నా, దానం చేస్తున్నా. మళ్ళీ 3 సార్లు వాళ్ళకండి, రుణం ఇస్తున్నా, రుణం తీర్చుకుంటున్నా, దానం చేస్తున్నా. ఈ 3 పనులు మనం కూడా ఈ లోకంలో చేయాలి. రుణం ఇవ్వడం అంటే ఏంటి అని అడిగితే భావన చెప్తున్నారు, నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అయ్యా అదే చెట్టు మీద, ఆవిడికి ఇంకా రెక్కలు రాలేవు, కళ్ళు తెరబడలేవు, నా ముక్కులో పట్టుకుపోయి వాడికి తినబెడుతున్నా అంటే రుణం ఇస్తున్నా. ఏం చేస్తున్నా? బ్యాంకు లోన్ ఇచ్చినట్టు నేను రుణం ఇస్తున్నా. ఒకనాడు అవి పెద్దగా అవుతాయి, మనం చూస్తే వారా అంటున్నాడు. తర్వాత రుణం తీర్చుకుంటున్నా అంటే ఏంటి అని అడిగితే అది చెప్తుందట, అదే చెట్టు మీద నాకు ముసలి తల్లిదండ్రులు ఉన్నారు, మొన్నదాకా బాగా నడిచినోడు ఇప్పుడు కాళ్ళు ఇరిగింది, చేత కాకుండా అయిపోయింది ముసలోడు, రెక్కాడది దొక్కాడది, ముసలమ్మకు తినబెడుతున్నా, రుణం తీర్చుకుంటున్నా. హల్లెలూయా. మరి దానం చేసే సంగతి ఏంటి? ఆ చెట్టు మీద కొన్ని కుంటి ఉన్నాయి, గుడ్డి ఉన్నాయి, అవుతి ఉన్నాయి, బలం లేని ఉన్నాయి, చేతగాని ఉన్నాయి,
వాటికి ఏం చేస్తున్నా? నేను దానం చేస్తున్నా. మూడు మాటలు చెప్పండి. రుణం ఇస్తున్నా, రుణం తీర్చుకుంటున్నా, దానం చేస్తున్నా. మరి రుణం ఇచ్చావా? రుణం తీర్చుకున్నావా? దానం చేస్తున్నావా? నువ్వు ఈ 3 పనులు నీ జీవితంలో నిర్వహిస్తున్నావా? నాగుటాకు వెళ్ళి ఒక కథను వచ్చాడు, మన సంఘం పనిచేసి ఎంతో బాధలు చెప్తున్నాడు. పాస్టయ్య, కొడుకును మంచి పెంచి పెద్ద చేసి ఉద్యోగం దొరికి పెళ్లి చేసి ఒక్క నయా కొత్త పంపడు, ఉన్నవన్నీ ఆళ్ళ ఖర్చుకే పోతున్నాయి. హైదరాబాద్లో కిరాయి అంటాడు, భోజనాలు అంటాడు, మాకేం ఇంటికి పంపడు అని బాధపడు. ఇప్పుడు ఆయన కథని కాదు, ఇంటింటికి ఇదే కథలు పాడైంది. అవునగా? పంపుతుండ్రా? అవుట్ ఆఫ్ పోతారు, మస్కట్ పోతారు, దుబాయ్ పోతారు, ముసలాలకు పంపుతున్నారు. మనం అబ్బా 2000 నువ్వు వాడుకో, అబ్బా నెలకు 5000 నీకు పంపుతా వాడుకో అంటారా? వాళ్ళ భార్యను ముందు అడుగుతారు, గొలుసు ఎక్కిపించినవా, మళ్ళా కట్టినవా 10,000, ఎక్కడ కట్టినవా 50,000, వడ్డీ ముట్ట చేసినవా? ఇక గివ్వే కవర్లు ఉంటాయి. కానీ మరి ముసలోళ్ళకి ఇది పెట్టు, ఇది కొంచెం ఓరకుంచు, వాళ్ళకేమైనా ఇష్టమై కొనుక్కుంటారు, నెల నెలకు ఇది వాళ్ళకి అని భారం బాధ్యత ఉండదని. ఎంత బాధకరం. నువ్వు 10 జతల బట్టలు వేసుకుంటే ఎటప్పుడు క్రిస్మస్ పండుగ వచ్చిందని ఒక కొత్త చీర కొనరాదా ముసలమ్మకు? నువ్వు కమ్మగా రోజు మటన్ తింటే వాళ్ళు ఇంత పప్పు నీళ్ళలో పెట్టుకుంటున్నట్టు వాళ్ళ గాసం నింపరాదా నెలకోసారి? ఎంత బాధకరమని. మన భారతదేశంలో అయితే చాలా ఇవే ఉన్నాయి. 15-20 ఏళ్ళ వయసు విదేశాల్లో వచ్చిందంటే పిల్లలను ఏం చేస్తారు? వాళ్ళు కోడి గద పొడిచి పిల్లల్ని నిలగొట్టినట్టు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎలివేస్తారు. ఇక నీ చదువు పూర్తయింది, నువ్వే సంపాదించుకోవాలి, నువ్వే బ్రతకాలకు అంటే చిన్నటి నుండి వాళ్ళకు పనిచేసి సంపాదించడం నేర్పిస్తారు వాళ్ళకి. మనం ఏం చెప్తాం? 20 ఏళ్ళు అయినా, ఒకడు పుట్టినా, 2 పుట్టినా, మనమరాళ్ళు 3 పుట్టినా, కొడుక నువ్వు మన ఇంట్లోనే ఉంటురా, ఆ రూమ్లా కొడుక నీకు రోజు నేను అంటి పెడతారా? తల్లి గావరం చూడండి ఎంత ఉంటుంది. ఆ కొడుకు కోడలు 2 కలిసి ముసలోళ్ళని దండినా వాళ్ళకు బుక్కడు పెట్టేటోళ్ళు ముసలోళ్ళు, కానీ మాత్రం ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టేటోళ్ళు కాదు. ఎలగొట్టినా ఏం చేస్తారు? ఇగో పెద్దింట్లో నువ్వు ఉండు, ఆ రేకులు పాడైన రేకులు అక్కడ వేసే ఉంటాం, మేము ముసలోళ్ళ మనలో ఉంటాం రా. వాళ్ళకేమో మంచి ఇల్లు ఇచ్చేస్తాం మనము, ముసలోళ్ళం ఎక్కడ ఒక పక్కకు 1 టైం వేసుకొని ఉంటాం. ఎలాంటి పరిస్థితి మన దేశంలో. అక్కడ అట్లా లేదండి విదేశాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమించు నిజ స్నేహితుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమించు నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను, తండ్రి కన్నను, క్షమించు దేవుడు. హల్లెలూయా. చూడండి, మన దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. నిర్గమకాండం 20:13లో తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీకు మేలు జరిగి భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావని పాత నిబంధనలోను కొత్త నిబంధనలో కూడా రాయబడి ఉంటుంది. తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మనం సన్మానించాలి. వాళ్ళ బర్త్డేస్ జ్ఞాపకం చేసుకోవాలి, పెళ్లి రోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఏదన్నా తల్లిదండ్రుల చీరలు అని వస్తాయి చూడండి, తల్లుల చీరలు, మరదళ్ళ చీరలు, అదన చీరలు. ఇవి కాకుండా తల్లికి ఏడాదికి ఒకసారన్నా దుస్తులు పెట్టి ఘనంగా సన్మానించాలి. వ్యాలంటైన్ డే రోజట మోదీ గారు ఏం చెప్పారు? తల్లిదండ్రులను పూజించాలి. మదర్స్ డే అని పెట్టుకోమని చెప్పాడు, ఫాదర్ మదర్స్ డే. ఇక అది వ్యాలంటైన్ డే నాడు ప్రియురాలకి ఏదో గిఫ్ట్ ఇచ్చడు కన్నా తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇవ్వడం మన భారతదేశంలో చాలా చోట్ల అట్లా జరిగిందట. అది మంచి పద్ధతి. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు భయభక్తి నిలపాలని లేవియాకాండం 19వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. 19:3 చదవండి లేవియాకాండం. అలాగే 32 కూడా చదవండి. చూడండి, భయపడాలట. వాళ్ళు ఏదైనా మాట చెప్పినట్టు జవదాటదు, భయపడాలి. వారికి భయం కలిగి ఉండాలి.
అవును. అలాగే 32 చూద్దాం. అదే లేవియాకాండం 19:32. చూడండి, ముసలోళ్ళని చూసి కుర్చీల మీదకి వెళ్ళి ఇవ్వాలాడ. ముసలోళ్ళు వస్తున్నారంటే మనం ఏం చేయాలి? యవనస్తులం మాకే కుర్చీలు కావాలని మనం కూర్చుంటాం. అలా కాదండి, ముసలోళ్ళని సన్మానించాలి. అక్కడక్కడ బస్సులో కూడా ఏం రాసి ఉంటుంది? స్త్రీలకు సీట్లు ఇవ్వండి, వారిని గౌరవించండి, ఇది మన సంస్కృతి అని ఉంటుంది కదా. కనుక స్త్రీలను గణపరచాలి, మనం వృద్ధులను గణపరచాలి అని బైబిల్ కూడా చెప్తుంది. వారిని అపహసించకూడదు. 30వ అధ్యాయం సామెతల గ్రంథం 30:17 వచనం. అది కూడా చదవండి. చూడండి, తండ్రిని అపహసించి తల్లి మాట విననోళ్ళని వాని కన్ను. లోయ అంటే నరకం. నరకంలో కాకులున్నాయి, గద్దలున్నాయి. నరకంలో అగ్గి ఆరదు, పురుగు సావదు. నరకంలో ఈ కాకులు ఏం చేస్తాయంటే నీ కన్నుగుడ్డే వీకేస్తాయి. ఎవరైతే తల్లిని తండ్రిని సన్మానించారో అలా కన్నుగుడ్డి ఎవరు వీకుతారట? కాకులు వీకుతాయట. దేవుడికి స్తోత్రం. ఒకసారి చిన్నపిల్లలందరూ లేచి నిలబడి నేను మా మమ్మీ మాట వింటా, డాడీ మాట వింటా అని పలకండి. ఒకసారి పిల్లలందరూ నిలబడండి, మీ స్థానంలో నిలబడండి పిల్లలందరూ. మీ తల్లిని చూసి చెప్పండి ఈ మాట. ఎక్కడున్నారు చూసుకోండి మీ తల్లులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. పిల్లలు మీ మమ్మీతో చెప్పండి, నేను నీ మాట వింటా మమ్మీ, మాట వింటా డాడీ. ఓకేనా? చెప్తున్నమ్మా, తల్లులు విన్నారా? మీ పిల్లలు చెప్పంగా. ఓకే, ఇప్పుడు పెద్ద పిల్లలు వెళ్ళండి, చూద్దాం. పెద్ద పిల్లలు వెళ్ళండి, మీ మమ్మీతో మీ డాడీతో చెప్పండి, నీ మాట వింటా అమ్మా. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. కొత్తగా చేతి కలిపి రావద్దు, చెప్పాలి ఆ మాట. నేను నీ మాట వింటా అని చెప్పారా? మరి డాడీ దగ్గర కూడా వెళ్ళారా? ఆమేన్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లరా, ఇది ప్రత్యేకమైన దేవుని దీవెన కూటమండి. అప్పుడే మనం దీవెన పొందుతాం, మేలు పొందుతామని రాసింది. నీకు మేలు కలుగునట్లు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్వంతుడు అవ్వాలంటే తల్లిదండ్రి మాట వినాలండి. దేవుడికి స్తోత్రం. వారిని సంతోషపరచాలండి. చూడండి, సామెతలు 23:25 చదువుదాం. సామెతల గ్రంథం ప్రావర్బ్స్ 23:25 చదవండి. అక్కడ ఏముందో? నీ తల్లిదండ్రులను సంతోషపెట్టవలెను, ఆనందపరచవలెను. చూడండి, తల్లిదండ్రులను సంతోషపరచాలి. వారిని గురించి దుఃఖించద్దిగా. అయ్యో పిల్లగాడు చెడిపోయింది, గుడికి అత్తలేడని వారి కన్నీళ్ళు గార్చద్దు. వారికి బాధ మీరు కలిగించద్దు. వారి మాట వినాలి, వారిని సంతోషపరచాలి. ఏం చెప్తే సంతోషపడుతుంది మా మమ్మీ అని ఆలోచన కలిగి ఉండాలి. ఏనాడన్నా తనకు జ్వరం వచ్చింది అనుకోండి, మీరే కూరండి పెట్టి రొట్టెలు చేసి మమ్మీ తిను అని చెప్పి అన్నారనుకోండి, జీవితాంతం మర్చిపోదు ఆ సంఘటన. 10 మందితో చెప్పుకుంటుంది, నాకు జ్వరం వస్తే నా కొడుకే వంట చేసి పెట్టింది, నా బిడ్డనే వంట చేసి పెట్టింది. ఎంత సంతోషపడుతుందో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా పొట్టిదానికి ఇంకా మాటలు రావు. అయితే మొదటిసారిగా డాడీ అని పిలవగలిగింది. అది మేమిద్దరం సంతోషపడుతున్నాం. మరి డాడీ అంటుంది ఏంటి? పొద్దున్న లేవగానే డాడీ అంటుంది. అలా ఏమంటుంది చూడు, మమ్మీని విలకన ముందే డాడీని వెళ్తుంది. అది మొదటి మాట డాడీ అంటుంది. హల్లెలూయా. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. 5వ అధ్యాయం 3వ వచనం. అవును. ఆమె మనమన్లు ఉన్నవారు, మనమరాళ్ళు ఉన్నవారు, పిల్లలు ఉన్నవారు, అలా పెళ్ళిళ్ళు అయిపోయినా మొదట పిల్లలు మనమన్లు మనమరాళ్ళని ఏం చేయాలా? తాతను అమ్మమ్మను నాన్నమ్మను వాళ్ళు ఏం చేయాలట? సన్మానించాలట. దేవునికి స్తోత్రం. వాళ్ళ ముందు సన్మానించుడు నేర్చుకున్న వాళ్ళను. ఎంత చక్కగా దేవుడు మనకు ఈ పాఠంలో నేర్పిస్తున్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, కుమారుడా ఇదిగో నీ తల్లి. సామెతలు 23:22 చూడండి.
23వ అధ్యాయంలో 22వ వచనం. తల్లి ముదిమి అంటే ఏంటి? ముసల్తానం. తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యం చేయరు. అవసరం పడితే చేయబట్టుకొని బాత్రూమ్ దొలకపో, అవసరం పడితే మందులు, అవసరం పడితే ఆహారము తినబెట్టు. యోహాన్ తల్లి మంచం బట్టి ఉండగా ఏం కూడా గొంతులకి జారతం లేదు. రోజు అలా కొడుకే తినబెడుతుండే. ఒకనాడు మనమంట తినబెట్టంగా చూసిన నేను. సన్నిగాడు పల్లెంలో అన్నం వేసుకొని వాళ్ళ నాన్నకు తినబెడతా ఉన్నాడు చిన్న చిన్న చేతులతో. వాళ్ళ నాన్న ఎంత సంబరపడిపోతుందో, ఎంత గొప్ప భాగ్యం అండి. ఫిలిప్కు 4 కుమార్తెలు ఉన్నారండి. ఆ 4 కుమార్తెలు ప్రవక్తిలట. 4 కూడా ఏం చేసేవారు? ప్రార్థనా పరురాలు, పాటలు పాడేవారు, భక్తిగా జీవించేవారు. ఆ 4 కూడా ఆడపిల్లలు ప్రవచనం చెప్పేవారు. అపొస్తలుల కార్యం 21వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది. ఎంతో విధేయత చూడండి వారికి. 4 ఆడపిల్లలు పుట్టినందుకు కనీసం 2వ వాడన్న మాకు పిల్లగాడు అవుతాడేమో అని 2వ కానుక చూసింది. 3వ కానుక అయ్యేసరికి 3వది కూడా ఏంటి? ఆడపిల్లని. 4వ కానుక ఏంటిది? ఆడపిల్లని. 4 కుమార్తెలు పుట్టింది. పాపం వాళ్ళు చూసుకుంటే ఏరేండొచ్చు. మొదట ఆడపిల్ల పుట్టింది కదా, 2వదన్నా కొడుకు అవుతుంది అనుకుంటే 2వది కూడా ఆడపిల్లని, 3వది కూడా ఆడపిల్లని, 4వది కూడా ఆడపిల్లని. 4 కుమార్తెలు, 4 కూడా ప్రవక్తులు. దేవుడికి స్తోత్రం. యెఫ్తా యుద్ధానికి వెళ్ళినప్పుడు జయం పొంది వచ్చాడు. ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏంటో చెప్పగలుగుతారా? నా ఇంట్లోకి వెళ్ళి మొదట ఏది వస్తుందో అదే నీకు బలిగా అర్పిస్తా దేవా అని మొక్కుకున్నాడు. ఏదో ఎద్దో బర్రెనో గొర్రెనో వస్తుంది అనుకుంటే ఏమొచ్చింది? ఇంట్లోకి వెళ్ళి నాన్నగారు తిరిగి వస్తుండగా కుమార్తె పరిగెత్తుకుంటా వచ్చి మీద పడ్డది. నానా వచ్చావో జయం పొందని మీద పడ్డది. ఎంత ఉల్లాసంతో నచ్చిందో, ఎంత ఉల్లాసంతో జయం పొందినందుకు వస్తున్నాడో అంత కృంగి కుప్పగొలిపోయింది ఈ మనిషి. ఇప్పుడు ఎవరిని అర్పించాలి బలి చెప్పండి? ఒకతే కుమార్తెనట, మళ్ళీ ద్వితీయం లేదు ఆయనకి. కొడుకు లేదు, మళ్ళీ బిడ్డ లేదు ఆమె తర్వాత. ఆమె ఒకతే. ఆ ఒకదాన్ని ఇప్పుడు ఏం చేయాలి? దేవునికి మొక్కుబడి చేసుకున్నట్టు బలి అర్పించాలి. అర్పించాడా? మరి 4 రోజుల టైం అడిగింది దాన్ని. ఏమని అడిగింది? నానా 4 రోజులు నేను గుట్ట మీద చెలికత్తులతో పాటు సంబరపడడానికి, నా కన్యత్వం మీద ఏడ్చడానికి నాకు 1 నెల టైం ఇన్నాయమా? తర్వాత నువ్వు మొక్కుకున్నదంతా జరిగించు. నువ్వు మొక్కుకున్నావు కానీ నేను మొక్కుకున్నాగా, నేనేం మొక్కులే కదా, నా పని ఇద్దావా నువ్వు? నా గంటన పడ్డవేంటి? నేను ఇంట్లో ఉండపో అని పారిపోయిందా? తండ్రికి ఎంత విధేయత చూడండి. ఆ పిల్ల తండ్రితో ఏ మాట పలికింది? కోటి రూపాయల మాట అది. నానా నీకు మొక్కుబడి తీర్చుకో, నువ్వేం బాధపడకు, నేనున్నాను కదా, 1 నెల టైం ఇక అంతే చాలు. నాకు 1 నెల టైం, నా చెలికత్తలందరితో నేను ఏడుస్తా, జలతో వేసుకుంటాను, 1 నెల పొడుగా నాకు టైం నానా అని కోరింది. 1 నెల టైం తర్వాత దేవుడికి బలిగానే అర్పించబడ్డది. ఎంత పెద్ద గుండె! ఇసుంటి కుమార్తెలు ఉన్నోళ్ళు ఎంత ధన్యులు. వాళ్ళు శాశ్వతంగా వాళ్ళ అక్షరాలు, బంగారు అక్షరాలతో వాళ్ళ పేర్లు రాయాలనిపిస్తుంది. యెఫ్తా పేరు, యెఫ్తా కుమార్తె పేరు బైబిల్ అంతట్లో బంగారు అక్షరాలుగా నేర్చిపోతుంది. చూడండి, యెఫ్తా కుమార్తె ఎదుర్కొంటుంది విధేయత. మన పిల్లలు మన మాట వింటున్నారా? మనం చెప్పినట్టు నడుస్తున్నారా? మనం ఏది చెప్తే వాళ్ళు వింటారా? అది ఏది చేయకూడదంటే చేయకుండా వాళ్ళు ఉండిపోతారా? అలాంటి పిల్లలు ఉన్నవారు ధన్యులండి. చాలా తక్కువ మందికి అలాంటి పిల్లలు ఉంటారు. లేకుంటే కొంతమంది పిల్లలు తల్లిదండ్రికి తలనొప్పి వేసి పెడతారు. ఎప్పుడు చూసినా అస్తమానం సెల్ ఫోన్లు పట్టుకో. ఆడ తల్లి కనబడదు, తండ్రి కనబడదు, అన్నదమ్ములు కనబడదు. ఎప్పుడు మాటలు మాట్లాడదు. బయట వాళ్ళతోనే మాట. అదంతా చిక్కుకరం. దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాం, ఆడ తల్లిదండ్రి కన్నోళ్ళని దుఃఖపరుస్తున్నాం. సెల్ ఫోన్ వచ్చిన సంది ఉత్తరాలు మానిపోయినాయి. సెల్ ఫోన్ వచ్చిన సంది కలిసి తినడమే మానిపోయిందట. కలిసి కుటుంబం తింటారు చూడండి, సుఖ దుఃఖాలు పంచుకుంటారు. 4 గదుల కాల్సి వచ్చింది, నెట్ ఆన్ చేసుకుంది, దినమంతా నెట్ మీదే వచ్చేటది. జాగ్రత్త సుమా, యవనస్తులారా, మీరు సెల్ ఫోన్లు ఎక్కువ వాడేటోళ్ళు జాగ్రత్త. నాది ప్రాణానికి నష్టం కలిగేస్తుంది మీకు. దాని జోలికి ఎక్కువ పోవద్దు. తల్లిని తండ్రిని సన్మానించాలి సుమా. వాళ్ళ మాట వినాలి, వాళ్ళ పనుల్లో తోడ్పడాలి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టినా గిట్టినా ఒకటేనట. మాట వినాలి. 66వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ వచనం చదువుదాం. ఒక తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. దేవునికి స్తోత్రం చెప్తాం.
హల్లెలూయా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద స్వంతవాని దొడ్డి ఎరుగును. గాడిద చూడండి, కంచర గాడిద ఎప్పుడు కామంతో నిండి ఉంటుంది. ఆ గాడిదకి కూడా తన దొడ్డి తెలుసాడ. గాడికి కూడా దొడ్డి తెలుసు, ఎద్దుకు కూడా కామందు తెలుసు. సాయంత్రం కాగా నేను ఆ ఇంటికి నేను వెళ్ళాలి కదా, నాకు మేట వేసేటోడు ఎత్తాడు కదా, నా కోసం ఎదిరి చూస్తాడు కదా అని అది తిరిగి వస్తుందట. చూడండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇజ్రాయెల్కు తెలివి లేదు, నా జనులు యోచింపరు. మెట్పల్లి సంఘస్థులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అనవలసిందే. ఈ దినాల్లో ప్రభు అనవద్దు. చూడండి, సంఘాన్ని కూడా డుమ్మ కొట్టి వెళ్ళేటోళ్ళు ఉంటారు. పెళ్ళిళ్ళు ఉన్నాయని, పెరంటాలు ఉన్నాయని. నా దోస్తుది పెళ్ళి, మరి దేవుడు ముఖ్యమా దోస్తు ముఖ్యమా? ఎద్దు తన కామాందు నెరుగు, గాడిది కూడా దొడ్డిని తెలుసుకున్నాం. నా జనులకు అసలు తెలివి లేదు. అసలు పిల్లల్ని చూసి దేవుడు ఏమంటుండు? తెలివి లేదు వాళ్ళకు, తెలివి లేని పిల్లలట. 46వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం. నీవు నా సొత్తు, పేరు పెట్టి నిన్ను నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. 103 కీర్తన 13వ వచనంలో, 103 కీర్తన 13వ వచనం. చూడండి, తండ్రి తన పిల్లల ఎడల జాలిపడినట్లు యెహోవా తన వారి ఎడల జాలిపడును. దేవునికి స్తోత్రం. తల్లి బిడ్డను మరుసునా అని ఒక చోటు ఉంటుంది. యెషయా 49:13వ వచనం. తల్లి తన బిడ్డను మరచునా, వారు మరిచినా మరచును కానీ నేను మాత్రం నిన్ను మరవను అంటున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. నేను మాత్రం నిన్ను మరవను. హల్లెలూయా. నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో మిరియమ్మకు తన బిడ్డనే ఇచ్చి ఆ దొర్శనమ్మగారు ఏం పలుకుతున్నారు? ఫరో కుమార్తె, అమ్మా నా కొరికి పాపను వెంచు, ఇప్పుడే నా కొరకు వెంచు, నేను నీకు జీతం ఇచ్చేదను. ఇప్పుడు పిల్లలందరినీ కూడా మనం దేవుడి కొరకు పెంచవలసి ఉంటుంది. పౌలు తీతు పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు? పౌలు తీతు గురించి అంటున్నాడు, ఈయన నా నిజమైన కుమారుడు. అంటే తనకు వేరే కుమారులు ఉన్నారు, శరీరంలో పుట్టినోళ్ళు. ఆ కుమారులను తన కుమారులు అంటలే. ఈయన నా నిజమైన కుమారుడు అంటే ఎట్లా కలిసింది సంబంధం? శిలువ మరణం ద్వారా. దేవునికి స్తోత్రం. శిలువలో సంబంధాన్ని దేవుడు కలిపేశాడు. తిమోతి గురించి కూడా ఏమంటున్నాడు? తిమోతి 1:2లో పౌలు తిమోతి గురించి, ఈయన నా ప్రియ కుమారుడు. అక్కడనేమో తీతేమో నిజమైన కుమారుడు, తిమోతేమో ప్రియ కుమారుడు. మరి జైల్లో కూడా కొన్ని అన్నాడు కదా. ఫిలెమోను పత్రికలో ఒనేసిమును కన్నాడు. ఒనేసిము గురించి ఏమంటున్నాడు? 1:12లో చూడండి, నా ప్రాణం వంటి కుమారుడు, నా ప్రాణం వంటి వాడు, నా బద్ధకంలో నేను ఆయనను కంటిని అంటున్నాడు. జైల్లో పడినప్పుడు నొప్పుల మధ్య, హింసల మధ్యలో, దెబ్బలు కొట్టడంలో సువార్త చెప్పి నేను కన్నాను ఒనేసిమును గనక నా ప్రాణం వంటి వాడు ఇతన్ని చేర్చుకో అంటున్నాడు. హల్లెలూయా. నీకు ప్రాణం వంటి వారు ఉన్నారా? నీకు నిజమైన కుమారులు ఉన్నారా? నీకు ప్రియమైన కుమారులు ఉన్నారా? బిడ్డలు ఉన్నారా? గనక సంఘంలో నువ్వు కనాల కొంతమందిని, ఇరుగు పొరుగు వారికి సువార్త చెప్పాలి. సువార్త ద్వారా వారిని రక్షణలోనికి తేవాలి. వారిని ప్రియ బిడ్డలుగా మారాలి. హల్లెలూయా. శరీరం ద్వారా అంటే అది నిష్ప్రయోజనం. మన ఆత్మ ద్వారా కూడా కనాలి. కానీ ఆత్మీయ లెక్కలోనికి వాళ్ళు రావాలి. మీ ఇంట్లో మనమనులు ఉంటారు, మనమరాళ్ళు ఉంటారు, ఆడబిడ్డలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. వారిని ఏం చేయాలి? నువ్వు కనాలి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, క్రీస్తు రూపం మీలో ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవేదన కలుగుతున్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు వారి కోసం ప్రసవేదన కలగాలి, నొప్పులు కలగాలి, ఆత్మలో వారిని కనాలి. హల్లెలూయా. ప్రసవేదన కలాలి. అన్న ఎట్లా ఏడుస్తుండో చెప్పండి. దేవా నాకు సంతానం దయచేయి, లేకుంటే నా ప్రాణమే తీసుకో, నేను ఇక బ్రతకలేను, నేను గొట్టుగా ఉండను అని హాగరు బాగా ఏడుస్తుండే. దేవుని సన్నిధిలో అన్న బాగా ఏడుస్తుండే. సంతికి చూస్తే 5-6 పుట్టారు. ఈమెకు మాత్రం సంతానం లేదు. భర్త ఎప్పుడు కూడా బుజ్జగించేవాడు. 10 మంది పిల్లల కంటే నేను నీకు ఎక్కువ అదా అంటుండే. ఐ లవ్ యూ డార్లింగ్, డార్లింగ్ ఐ లవ్ యూ అంటుండే. కానీ అన్న ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తుండే. భర్త ఎంత ప్రేమగా చూసుకున్నా కానీ ఆమెకు మాత్రం ఇంకేం కావాలి? సంతానం కావాలి. దేవునికి స్తోత్రం. సంతానం కోసం బాగా ఏడ్చేది. మనం కూడా దేవుని సన్నిధిలో ఎవరి కోసం ఏడవాలి?
సంతానం కోసం ఏడవాలి. హల్లెలూయా. ఒకసారి హాగరు తన కుమారుడిని ఇసుకలో మెడబెట్టి ఏడ్చింది, నా ప్రాణం తీసుకో ప్రభువా, ఎండలో మేము ఇద్దరం సావం. అప్పుడు వెంటనే ఒక గోతిని చీల్చి దేవుడు ఊటను రప్పించి ఆమె మొర, చిన్నవాని మొర కూడా దేవుడు విన్నాడు. ఆ చిన్నవాడిని దగ్గర తీసుకో, ఏడవకు, చిన్నోని గొప్ప జనంగా నేను చేయబోతున్నాను అని హాగర్ను దేవుడు ఓదార్చాడు. ఎందుకంటే హాగర్ను అబ్రాం ఏం చేశాడు, అబ్రాం శారాలు ఇంట్లోకి వెళ్ళి వెలివేశాడు, నాకు అవసరం లేదు వీళ్ళతో అని చెప్పి శారా బాగా గొడవ పెట్టి హాగర్ తన కొడుకుతో పాటు వెలివేసింది. అప్పుడు ఆ పిల్లోడికి ఈ ఇస్సాకు 5 ఏళ్ల వయసు, పాలు విడిచాడు. వీడు కొంచెం పెద్దగా ఉంటాడు. ఈ పెద్దోడు ఆ చిన్నోన్ని ఎగతాళి చేసుకుని మొదలుపెట్టాడు. శారమ్మ చూసి ఏమన్నదిగా, అదన్ని ఉండాలి ఇంట్లో, నేనన్ను ఉండాలి, దాన్ని నిలబడతావా నన్ను వెళ్ళిపోమ్మంటావా. ముసలాయి గట్టి తోచకుండా అయిపోయింది అబ్రాం గారికి, 100 ఏళ్ల ముసలాయి. ఇటు హాగర్ను ఓ అనరాదు, ఇటు శారమ్మను కూడా ఓ అనరాదు. అప్పుడు దేవుడే ఆ సమస్యను పరిష్కరించాడు. ఏమన్నాడు, నీ భార్య చెప్పినట్టు విను, నీ భార్య చెప్పినట్టు విను, హాగర్ను తన కుమారుణ్ణి వెలివేయి అన్నాడు. అప్పుడు నీళ్ళ తిత్తి ఇచ్చి రొట్టెలు కట్టి మూట నెత్తి మీద పెట్టి హాగర్ను తన కుమారుని ఇంట్లోకెళ్ళి వెలివేశాడు అబ్రాం. దేవుడికి స్తోత్రం. నేను దూరంగా నడుచుకుంటా, ఎడారిలో ఇసుకలో నడుచుకుంటా పోయి నీళ్ళు ఎప్పుడూ అయిపోయినాయి. ఇక పిల్లోడు ఏడుస్తా ఉన్నాడు, సంకలో పిల్లగాడిని అక్కడనే దించి ఇక మనమిద్దరం ఈ ఎండకు చనిపోదామని చెప్పి ఇద్దరు ఏడుస్తూ ఉండగా దేవుడు ఆ చిన్నోని మొర విన్నాడు. గోతి చీల్చబడ్డది, నీళ్ళ ఉంటని బయట దేవుడు రప్పించాడు. దేవుడికి స్తోత్రం. వాళ్ళ దాహాన్ని తీర్చాడు. హల్లెలూయా. చూడండి దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యం చేశాడు. నీ కుమారుని గొప్ప జనంగా చేసేదను, ఆయన గర్భంలో రాజులు పుట్టబోతున్నారు, నువ్వు ఏడవకు, నీ కుమారుని గొప్ప జనంగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. అలాగనే మన పట్ల దేవుడు ఎంతో తలంపులు కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు కంటే విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు కనుక మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు చక్కగా మనము నెరవేర్చిన వాళ్ళం కావాలండి. తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత, పిల్లల బాధ్యత ఏవైతే ఉంటున్నాయో అవి నెరవేర్చిన వాళ్ళం కావాలి. గనక యేసు ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు కూడా తన బాధ్యతను మర్చిపోలేడు. 18వ అధ్యాయం యోహాను సువార్త 20వ వచనంలో ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోప భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. అప్పుడు యేసు తన తల్లిని, తాను ప్రేమించిన శిష్యుని చూచి ఏమన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యునితో ఏమన్నాడు, ఇదిగో నీ తల్లి అని చెప్పెను.